తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి చొప్పున 6,000 రూపాయలు, దాదాపు మళ్ళీ 9,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేయనున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన తెలంగాణలో ఈరోజు రేపు సంబంధించినటువంటి ఏవైతే వానాకాల పెట్టుబడుల సాయం కింద జమ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేయడం అయితే జరిగింది. పోయిన గత 2 నెలలలో మనకి ఎవరికైతే ఆ రైతు భరోసా నిధులు ఎవరికైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా నిధుల పథకం కింద మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రైతు భరోసా డబ్బులు జమ కాని వారి బ్యాంక్ ఖాతాలలో రైతన్నల ఖాతాలలో ఈరోజు ఈ జిల్లాల్లోనైతే ఆ రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఇటు యాసంగి రైతు భరోసా నిధుల కోసం పెట్టుబడుల సాయం కింద ఎవరైతే ఈ 6,000 రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా మనకి యాసంగి రైతు భరోసా నిధులనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఇటు రైతు భరోసా నిధులు కాకుండా మన సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం సమానిధి కింద 20వ విడత కింద 2,000 రూపాయలని మన కేంద్ర ప్రభుత్వం పోయిన నెలలో అయితే జమ చేయడం అయితే జరిగింది. ఆగస్టు నెలలో మనకి మరలా ఈ పిఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలని పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక రైతన్నలకు అండగా ఉండేందుగా మనకి సంక్షేమ గంధ అభివృద్ధి పరంగా కూడా డబ్బులను విడుదల చేయాలని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కీలకమైన డబ్బులను విడుదల చేసేందుకు రైతన్నలకు అండగా ఉండేందుకు ఈ పథకాల కింద మొత్తం 8,000 రూపాయలు మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలోనైతే పంపిణీ కానున్నాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు 21వ విడత పిఎం కిసాన్, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా నిధుల పథకం కింద 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేయనున్నారో తెలుసుకుందాము. ఇక ఈ డబ్బులు జమ కావాలంటే మీరు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఇటువంటి అప్డేట్స్ అనేది ఇటువంటి కీలకమైన అర్హత కలిగి ఉంటేనే మీకు ఈరోజు పంపిణీ అయినటువంటి వానాకాల పెట్టుబడుల సాయం కింద పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు 6,000 రూపాయలు ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తే అన్ని ఎకరాల వరకు ఈరోజు ఈ పెండింగ్ రైతు భరోసా నిధులు ఇటువంటి జిల్లాలలోనైతే పంపిణీ అయినట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక ఏంటి పరిస్థితి, మన తెలంగాణలో ఎవరెవరికి పిఎం కిసాన్ నిధి డబ్బులు 2,000 రూపాయలు 20వ విడత కింద రాని వారికి ఎట్లా జమ చేయనున్నారో ఆ డబ్బులు, ఇక ఎప్పటి నుంచి ఈ యాసంగి రైతు భరోసా నిధులు, ఎప్పటి నుంచి పెండింగ్ రైతు భరోసా నిధులు మొత్తం 6,000 రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు వీడియోని స్కిప్ చేసి చూస్తున్నట్లయితే సమాచారం అనేది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారులకు కానీ తెలియని రైతన్నలకు కానీ ఈ వీడియో అనేది వెళ్ళి వారికి ఎంతో కొంత సమాచారంగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందని నేనైతే చెప్తున్నాను. సో వీడియోని లైక్ చేయని వారు వీడియోని లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ డైలీ పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో అంటే ఎవరైతే అన్ని అర్హతలు కలిగి ఉండి ఇటు పంట సాగు చేస్తూ పంట వేస్తూ ప్రతి సంవత్సరం 2 పంటలకు పెట్టుబడుల సాయం కింద ఇటు వానాకాల యాసంగి రైతు భరోసా నిధులకు సంబంధించిన మనకి ఏదైతే డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన రైతన్నలు ఎవరైతే ఉన్నారో సాగు చేసే రైతన్నలు, అదేవిధంగా మనకి ఎవరైతే రైతన్నలు అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలకి ఎవరికైతే మొన్న వానాకాల పెట్టుబడుల సాయం కింద ఎకరం చొప్పున 6,000 రూపాయల నిధులు పంపిణీ చేసినప్పటికీ ఆ డబ్బులు ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారికి ఈ పంపిణీ చేయబోతున్నటువంటి ఈ యాసంగి రైతు భరోసా నిధుల డబ్బులలో కలుపుకొని వారికి 2 సీజన్లకు సంబంధించిన రైతు భరోసా నిధులు ఇటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి
పీఎం కిసాన్ నిధులు అనేది పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా, నిజమైన రైతన్నలకు మాత్రమే ఈ డబ్బులను పంపిణీ చేసే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కీలకమైన రూల్స్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఇక ముందుగా ఎవరైతే ఈ రైతు భరోసా నిధులు అంటే యాసంగి రైతు భరోసా నిధులు కానీ, ఇటు వానాకాల పెట్టుబడుల సాయం కింద పంపిణీ ఉన్నటువంటి ఈ వానాకాల పెండింగ్ నిధులు కానీ మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ మీ మొబైల్ నెంబర్కి, ఆధార్ కార్డ్కి తప్పకుండా లింక్ అనేది చేపించుకొని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది. సో ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోలేరో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రైతులకు కానీ, దేశంలో ఉన్నటువంటి రైతులకు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించడం అయితే జరిగింది, హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో ఇటు యాసంగి రైతు భరోసా నిధులు, ఇటు మనకి వానాకాల పెండింగ్ రైతు భరోసా నిధులు ఎవరికైతే ఇంకా జమ కాలేదో ఎకరం చొప్పున 6,000 రూపాయలు, అన్ని ఎకరాల వరకు సాగు చేస్తే అన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మనకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక దాదాపు ఈ రైతు భరోసా నిధులు వచ్చేసి మన తెలంగాణలో మనకి అక్టోబర్ నెల చివరి వారం, లేదంటే మనకి నవంబర్ నెల మొదటి వారంలో మనకి ఇటు జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికలు ముగిసిన వెంట నుంచే ఈ వానాకాల, అదేవిధంగా యాసంగి రైతు భరోసా నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలలోనైతే పంపిణీ అయినట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఎవరికైతే పీఎం కిసాన్ 20వ విడత కింద డబ్బులు ఇంకనైతే జమ కాలేదో వారికి 20వ విడత కింద పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు, ఇక ఇప్పుడు పీఎం కిసాన్ నిధి 21వ విడత కింద డబ్బులను అయితే పంపిణీ అయినారు మన నరేంద్ర మోడీ గారు. ఇక దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఈ డబ్బులను అయితే వేల కోట్ల రూపాయలను అయితే పంపిణీ అయినారు. ఇక ఇటు పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలు కూడా మనకి దసరా పండుగ కానుకగా, అంటే ఇప్పుడు యాసంగి పెట్టుబడుల సాయం కింద తెలంగాణ రైతు భరోసా నిధులు జమ చేసిన 4 వారాల తర్వాత, అంటే ఒక నెల తర్వాత, ఈ నవంబర్ నెల చివరి ఆఖరిలో కానీ, ఈ అక్టోబర్ నెల 2వ వారంలో కానీ పీఎం కిసాన్ నిధి 21వ విడత కిందనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయల నిధులు మనకైతే జమ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధులు 6,000 రూపాయలు కానీ, మొత్తం పీఎం కిసాన్ నిధి 2,000 రూపాయలు కానీ, మొత్తం 8,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా రైతు సహాయక కేంద్రాలలోకి వెళ్ళి, లేదంటే మీ బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేయండి. ఎటువంటి అప్డేట్స్ అనేది చేయించకుండా ఉంటే తప్పకుండా అటువంటి అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా ఉన్నట్లయితే మీ బ్యాంక్ ఖాతాలలో పంపిణీ చేసిన వెంటనే 8,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయల నిధులు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని ఈ డబ్బులను అయితే పంపిణీ అయినారంట. సో తప్పకుండా ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి. సో అప్పటి వరకు మనకి దాదాపు ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరి, నవంబర్ నెల మొదటి వారంలో ఈ డబ్బులను అయితే పంపిణీ అయినట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.